హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం బాల గణేశుని అద్భుతమైన అడ్వెంచర్ కథను ఆస్వాదించబోతున్నాం. హిమాలయ పర్వతాల్లో గణేశుడు మరియు ముషికుడు ఆనందంగా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో గణేశుడు తన టైంటెక్ గ్యాడ్జెట్తో ఒక మంచు పరమాణువును స్కాన్ చేస్తాడు. అకస్మాత్తుగా ఆ డివైస్ బీప్ చేస్తుంది. మంచు కింద ఏదో కదలిక జరుగుతోంది. భూమి కంపిస్తున్న వేళ గణేశుడు తన మెరుస్తున్న కిరీటాన్ని తాకుతూ ఒక మాంత్రిక రక్షణ బుడగను సృష్టిస్తాడు. ఆ రక్షణ కవచంతో వారు మెరిసే మంచు సురంగంలోకి జారిపోతారు. తక్కువ సమయంలోనే వారు మృదువైన మంచు గుట్టలో పడి నవ్వుకుంటారు. అంతలోనే దూరంగా ఒక భారీ యంత్ర శబ్దం లోయ అంతా మారుమోగుతుంది. ముషికుడు ఆ శబ్దం వైపు దూసుకెళ్తాడు. ప్రమాదం ఏమీ తెలియక కేవలం ఆసక్తితో ముందుకు నడుస్తాడు. పాదాల క్రింద హిమనదం చీలిపోతుంది. ముషికుడు మెరుస్తున్న నెట్లో చిక్కుకుంటాడు. ఓ టెక్ హంటర్ డ్రోన్ ముషికుని ఒక తప్పిపోయిన ఏఐ పెంపుడు జంతువుగా భావించి దాడి చేస్తుంది. గణేశుడు ధైర్యంగా నిలబడుతూ తన శక్తివంతమైన త్రిశూలాన్ని బయటకి తీసి గగనంలో మాయాలాగా ప్రదర్శిస్తాడు. ఒక్క జాబ్తో డ్రోన్ను హ్యాక్ చేస్తాడు మరియు ఆ ట్రాప్ కూడా విడిపోతుంది. ముషికుడు సురక్షితంగా గణేశుని చేతుల్లోకి వాలిపోతాడు. అదే సమయంలో వెనుక ఒక మెరుస్తున్న పోర్టల్ తెరుచుకుంటుంది. ఋషులు వారిని తిరిగి పిలుస్తున్నారు. ఆ తర్వాత వారు ఇద్దరు గోల్డెన్ పోర్టల్లోకి దూకుతూ తమ తదుపరి విశ్వసాహసానికి సిద్ధమవుతారు. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.